అండ్ ఈ రోజు ఈ వ్లాగ్ లో నేను మీకు నా రూమ్ వాల్ మౌంటెడ్ క్యాబినెట్ అనేది చూపిస్తాను. అంటే ఇంతకు ముందు మా హౌస్ రీమోడలింగ్ చేయక ముందు నాకు మా అన్నయ్యకి ఒకటే రూమ్ ఉందన్నమాట. బట్ ఇప్పుడు మా ఇద్దరికి డిఫరెంట్ రూమ్స్ ఉండడం వల్ల సో మరి వాడికి ఒక డ్రెస్సింగ్ టేబుల్ నాకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ వేస్ట్ అని చెప్పి మా మమ్మీ డాడీ ఏం చేశారంటే మిర్రర్స్ ని వాల్ కో లేదంటే మా అన్ని రూమ్ లో వాల్ కి అటాచ్ చేసి ఉంది, నాకు కబోర్డ్ కి అటాచ్ చేసి ఉంది మిర్రర్. సో దట్ ఏదైనా ఎసెన్షియల్స్ పెట్టుకోవడానికి కష్టం అవుతుంది కదా అని చెప్పి మా మమ్మీ నా కోసం ఈ వాల్ మౌంటెడ్ క్యాబినెట్ అనేది కస్టమైజ్ చేయించింది అనమాట. సో దాట్ నేను ఇప్పుడు మీకు నా అంటే ఎసెన్షియల్స్ ఏంటి, నా రూమ్ టూర్ అనేది నేను చేస్తాను, ఫర్దర్ గా చేస్తాను నా రూమ్ టూర్. బట్ నా రూమ్ లో ఉన్న ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ వచ్చేసరికి దిస్ వాల్ మౌంటెడ్ క్యాబినెట్. ఈ కబోర్డ్ అనేది స్టోరేజ్ కబోర్డ్ అండ్ ఆల్సో నా ఎసెన్షియల్స్ పెట్టుకునే కబోర్డ్ కూడా. సో ఐ ఓపెన్ అండ్ ఇది ఒక దిస్ ఇస్ వన్ కబోర్డ్ అండ్ దిస్ ఇస్ అనదర్ కబోర్డ్ అనమాట. బోత్ స్టోరేజ్ ఉంటుంది, అన్ని ఉంటాయి అనమాట. సో ఫస్ట్ కింద కబోర్డ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ విల్ యూజ్ అనేది. ఫస్ట్లీ దిస్ అంటే నా డవ్ మాయిశ్చరైజర్ అయిపోయింది, ఆర్డర్ పెట్టాను అనమాట, అది రావాలి. సో దట్ అప్పటి వరకు దిస్ ఐఎమ్ యూజింగ్ పారాషూట్ మాయిశ్చరైజర్ అని. నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఇస్ ఇట్ ఈస్ మినిమలిస్ట్ అండర్ ఐ క్రీమ్. నాకు ఫ్లిప్కార్ట్లో అరౌండ్ 450 or 470 పడ్డది ఆ క్రీమ్. మై హెయిర్ సీరం, నరిషింగ్ హెయిర్ సీరం. దిస్ ఇస్ మై నరిషింగ్ హెయిర్ సీరం అండ్ దిస్ ఇస్ మై సన్ స్క్రీన్, ఇంకొక బ్రాండ్ అనమాట. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు చేసిన స్కిన్ కేర్ లో నేను మీకు చూపించిన ఇది నేను కొత్త ప్రొడక్ట్. ఇఫ్ ఇన్ కేస్ అది బాగా పనిచేస్తే నేను ఖచ్చితంగా మీకు రివ్యూ ఇస్తాను. అండ్ దిస్ ఇస్ మై విష్ కేర్ లిప్ బామ్ అనమాట. అండ్ దిస్ ఈస్ మై క్యూట్ స్టిక్ నోట్స్, అంటే లైక్ నాట్ లైక్ స్టిక్ నోట్స్, ఇది ఒక చిన్న నోట్స్ అనమాట. నేను ఏదైనా ఎసెన్షియల్స్ కావాలి అని అనుకున్నప్పుడు, ఏదైనా ఇంపార్టెంట్ అయినప్పుడు అవి రాసుకుంటాను. అండ్ దిస్ ఈస్ ఐ షో యూ వెయిట్. అండ్ దిస్ ఈస్ లాక్మీ అనమాట, లాక్మీ ప్రొడక్ట్ బ్లష్ అండ్ గ్లో. దిస్ ఈస్ ఆఫ్ ప్రొమోగ్రానేట్ ఫ్లవర్ ఫేస్ మాస్క్. ఇది ఫేస్ మాస్క్ ఎప్పుడో అంటే డైలీ పెట్టుకోను, ఎప్పుడైనా చాలా దూరంగా ఎక్కడికైనా ట్రావెల్ అయినప్పుడు ఆర్ ఇంకా ఫేస్ మొత్తం డస్ట్ అయిపోయినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను నేను, అది నాట్ డైలీ. అండ్ కింద ఉన్న దాంట్లో యాక్చువల్లీ నా ఈ క్యాబినెట్ లో అన్ని పాత సామాన్లు, అంటే లైక్ నాట్ యూజ్ చేసే ప్రొడక్ట్స్ కాదు, పాతవి. దాన్ని స్టోర్ చేసే డబ్బాలు అన్ని పాత ఉంటాయి, దేన్ని నేను వేస్ట్ చేయను. అండ్ ఐ విల్ షో యూ దిస్ అండ్ ఇందులో నా ఐటెక్స్ స్టిక్కర్ ఉంటుంది, దిస్ స్టిక్కర్. అండ్ ఇది ఒక సన్ స్క్రీన్ అండ్ ఇది ఒక సన్ స్క్రీన్ అండ్ ఇది ఒక సన్ స్క్రీన్ అండ్ ఇది ఇంకో సన్ స్క్రీన్. అండ్ ఆల్సో ఐ యూజ్ దిస్ క్యూట్, ఐ యూజ్ దిస్ జాన్సన్స్ బేబీ మాయిశ్చరైజర్. ఇది కూడా బాగానే పనిచేస్తుంది, ఇఫ్ ఇన్ కేస్ మీరు వాడాలనుకుంటే వాడచ్చు. అండ్ జాస్మిన్ ఆయిల్. అండ్ ఈ డబ్బా వచ్చేసరికి ఈజ్ ఓన్లీ ఫర్ క్లిప్స్ అనమాట, అంటే నేను వాడే చిన్న ప్లక్కర్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి క్యూట్ నెయిల్ పాలిషెస్, ఓన్లీ మూడే ఉంటాయి, ఎందుకంటే నేను ఓన్లీ ఈ కలర్స్ మాత్రమే వాడతాను. అండ్ దిస్ ఈజ్ ఆఫ్ మై రబ్బర్ బ్యాండ్స్, స్టోర్ చేసుకొని ఉంచుకుంటా, అంటే ఎన్ని కావాలి ఏంటి అనేది నేను ముందే కొనుక్కొని పెట్టుకుంటాను అనమాట. సో దట్. అండ్ కొన్ని స్కిన్ కేర్, అంటే నాకు స్కిన్ ర్యాషెస్, నాది చాలా సెన్సిటివ్ స్కిన్, ఉట్టిన ఏదైనా తగిలినా లేదనంటే ఏదైనా కుట్టినా కూడా వెంటనే నాకు ర్యాష్ వచ్చేస్తుంది, ఎందుకంటే మైన్ ఈజ్ ఆఫ్ సెన్సిటివ్ స్కిన్. అది మళ్ళీ నార్మల్ అవ్వడానికి, కోలుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది అనమాట. సో దట్ నేను ఆల్రెడీ అంటే లైక్ కొన్ని ఆయింట్మెంట్స్ నేను ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకుంటాను, ఎలాంటి అంటే ఇంకా ఫర్దర్గా ఏ రిస్క్ అవ్వకుండా ఉండడానికి కోసం. అండ్ కమింగ్ టు దిస్, ఈ ర్యాక్ వచ్చేసరికి, అండ్ దిస్ ఈజ్ ఏంటంటే నా లిప్ కేర్స్ ఇవన్నీ. ఓకే, నేను అంటే లిప్ బామ్స్ 2 ఉన్నాయి
అండ్ లిప్ లైనర్స్, మ్యాక్సిమం లిప్ లైనర్స్ ఉంటాయి. ఆ లిప్ లైనర్స్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. అండ్ మై మ్యాట్ లిప్స్టిక్స్ అన్నీ ఉంటాయి. ఓన్లీ దిస్ ఈస్ ఆఫ్, అంటే ఇక్కడ పెట్టిన లిప్ కేర్ అంటే డైలీ యూజ్ చేస్తారు. అసమాను ఈ బాక్స్ ఓపెన్ చేసి తీసుకొని కష్టం కాబట్టి ఎప్పుడైనా అకేషన్స్ అయినప్పుడు మాత్రమే. అండ్ దిస్ ఇస్ మై మోస్ట్ ఇది నవరత్న. నేను మీకు చెప్పడం సజెస్ట్ చేయడం ఏంటంటే ఎక్కువ నవరత్న యూజ్ చేయకండి. ఎందుకనంటే దీని కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దట్ హెయిర్ లాస్ కి. అండ్ ఇది ఇప్పుడు యూజ్ చేయడం బాగా హెడ్ఏక్ వచ్చేసినప్పుడు రిలీఫ్ కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి. నేను అప్పుడే యూజ్ చేస్తాను. బాగా హెడ్ఏక్ వచ్చినా ఇంకా చాలా చిరాక్ అయిపోయినా ఓన్లీ అప్పుడు మాత్రమే నేను యూజ్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ మై క్యూట్ ప్రింగిల్. యాక్చువల్లీ తినేసి వాడడం అంటే ఈ కబోర్డ్ లో నాకు ఈ కోమ్స్ అలా పెడితే పడిపోయేవి, ఒక ఆర్గనైజ్డ్ మేనర్ లో ఉండేది కాదు. సో దట్ నేను ఇది తీసుకున్నా. అండ్ దిస్ ఇస్ ఇది ఓన్లీ ఫర్ కోమ్స్ అనమాట. ఆయిల్ హెయిర్ ఒకటి, హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ ఒకటి. ఎలాగైనా నేను వీక్లీ వన్స్ అయితే వాష్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇదొకటి అండ్ దీస్ టూ. ఈ రెండు నేను మీకు చెప్పాను ఆల్రెడీ. నా స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి. సో దట్ అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకునే కన్నా ముందే తెచ్చుకొని యూజ్ చేసుకుంటాను. అండ్ దిస్ ఇస్ మై ట్రాన్స్పరెంట్ పౌచ్ అనమాట. అంటే మా తమ్ముళ్ళు వచ్చి పాడు చేసి వస్తారు. సో దట్ ఎక్కడో దగ్గర పెట్టుకోవడం ఎందుకని చెప్పి నేను నా వాల్ మౌంటెడ్ క్యాబినెట్ లో మాత్రమే పెట్టుకుంటున్నా. అండ్ ఇందులో ఏం లేవు, దిస్ బ్లూ కలర్ లో అయితే ఏం లేదు. ఓన్లీ అది నేను ఎందుకు పెట్టానంటే లైక్ బేస్ కొంచెం హైట్ ఉండడానికి కోసం మాత్రమే. అండ్ ఇందులో వచ్చేసరికి దిస్ క్యూట్ బాక్స్ వచ్చేసరికి ఇందులో కూడా నా యాక్సెసరీస్ ఉంటాయి. అంటే డైలీ వేసుకుని, అంటే నాకు ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్ళిపోయాలంటే వెంటనే కావాలనుకుంటే చైన్, ఇయర్ రింగ్స్ వాటికి అనమాట. అండ్ దిస్ ఈజ్ మై స్టిక్కర్. అండ్ యాక్చువల్ ఐటెక్స్ కూడా వాడతాను. ఇది కూడా నేను తీసుకున్నాను. అంటే నాట్ లైక్ బ్రాండెడ్ స్టిక్కర్స్, ఇది నార్మల్ ఫ్యాన్సీ షాప్స్ లో దొరికే స్టిక్కర్స్ అనమాట. అంత గమ్ ఏమి ఉండదు. అండ్ దిస్ ఈజ్ మై క్యూట్ వాచ్. ఈ వాచ్ నాకు మా అన్నయ్య నా బర్త్డే కి గిఫ్ట్ చేశాడు. పైన ర్యాక్ ఇది నేను ఓకే ఐ షో యూ. అండ్ దీన్ని మీకు ఆల్రెడీ చూపించాను, ఇదేంటో కూడా ఆల్రెడీ దీని మీద నేను రివ్యూ ఇచ్చాను. అండ్ దిస్ ఈజ్ ఐబ్రో ట్రిమ్మర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది నాకు మా అమ్మమ్మ, మా పెద్దమ్మమ్మ నాకు పట్టీలు గిఫ్ట్ చేసింది. యాక్చువల్లీ పెట్టుకున్నాను, తర్వాత తీస్తాను మళ్ళీ, అంటే నాకు అస్తమానం తెగిపోతాయి. సో దట్ తీస్తాను. అండ్ ఇది మాయిశ్చరైజర్, దిస్ క్యూట్ మాయిశ్చరైజర్. అండ్ ఇది నా నైట్ స్కిన్ కేర్ క్రీమ్. యాక్చువల్లీ అయిపోయింది, అంటే చాలా తక్కువే ఉంది. సో దట్ నేను ఇంకోటి కూడా తెప్పించి పెట్టుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆఫ్ మై విష్ కేర్ హెయిర్ సీరం. అండ్ ఇది అప్పుడప్పుడు నేను ఎప్పుడైనా మంచిగా రెడీ అయిన, ట్రెడిషనల్ గా రెడీ అయినప్పుడు కుంకుమ ఉండాలని దిస్. అండ్ ఇది నా నైట్ స్కిన్ కేర్ ఇంకో క్రీమ్, అంటే స్టోర్ చేసుకున్నాను అయిపోతే సడన్ గా. సో దట్ అండ్ ఇంకోటి దిస్ త్వారా కంపెనీ ఫేస్ వాష్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను నా స్కిన్ కేర్ లో కూడా. అండ్ దిస్ ఈజ్ ఆఫ్ ఓడోమస్ క్రీమ్. యాక్చువల్లీ నేను మీకు క్రీమ్ ఎక్కువ సజెస్ట్ చేయను, కానీ ఓడోమస్ రోల్ ఆన్ ఉంటుంది, దాన్ని వాడండి మాక్సిమం. ఈ క్రీమ్స్ ఏంటంటే ఎక్కువ కెమికల్స్ ఉండడం వల్ల మన లైక్ స్కిన్ కి కొంతమంది ఇరిటేట్ అవుతారు, కొంతమంది నార్మల్ గానే ఉంటది. బట్ ఐ విల్ సజెస్ట్ ఓన్లీ రోల్ ఆన్ ఫర్ యూ. ఇది ఉండిపోయింది కాబట్టి ఉంచండి నా కబోర్డ్లో, నేను ఎక్కువ వాడను. అండ్ దిస్ టంబ్లర్ ఈజ్ ఆఫ్, అండ్ అవి వైప్సే బట్ నాట్ వెట్ వైప్స్, అవి కాటన్ ప్యాడ్స్ అనమాట. దేనికైనా యూజ్ అవుతుంది. సో దట్ ఎక్కడ పడితే అక్కడ అలాగా అన్ఆర్గనైజ్డ్ గా ఉంటున్నాయి అని చెప్పి నేను ఇందులో పెట్టుకున్నాను అనమాట. ఓకే, అండ్ ఫర్ ద వీడియో అండ్ వాల్ మౌంటెడ్ క్యాబినెట్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా నేను హోమ్ టూర్ కూడా త్వరలో చేస్తాను.
సో దట్ ఇందులో మీకు ఏమైనా ప్రొడక్ట్స్ మంచిగా యూజ్ అంటే నేనేం పెద్ద పెద్ద క్రీమ్స్ అంటే లైక్ నేనేం కాస్ట్లీ క్రీమ్స్ అవి ఇవి ఏం యూజ్ చేయను, ఓన్లీ జస్ట్ స్కిన్ కేర్ మాత్రమే చేస్తాను. మీకు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఈ వీడియోలో యూజ్ అయి ఉంటే ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి దట్ క్రీమ్స్ అవన్నీ. అండ్ నా వాల్ మౌంటెడ్ క్యాబినెట్ మొత్తం నా కబోర్డ్లో ఓన్లీ ఇవే ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి సో దట్ మీకు మా వీడియోస్ వస్తాయి.